ఇప్పుడు ఈ అజయ్ బాబు లాంటి పాస్టర్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు చిచ్చ వాడు మనకిప్పుడు అంటే అది అతను ఇక్కడ వాళ్ళు పుట్టినాడుగా అజయ్ అంటే చాలా గొప్ప పేరు. వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పమని అడిగాను నేను బోల్డ్ అని కామెంట్లో. చెప్పడు. ఇప్పుడు ఇతను కూడా ఏవో చెప్పాడు కదా, సంతకాల్లో అవి ఉండవు. కులం అన్న తర్వాత అతను మాట్లాడలేదు అసలు. ఎందుకంటే వాడుకుంటాడు కాబట్టి. ఎవరైనా హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులు పనిచేస్తున్నారంటే వాళ్ళంతా వాళ్ళు డిక్లేర్ చేసినట్టే. ఏమని? వాళ్ళ దేవుడు చవట అని. ఎందుకని వాళ్ళ కూడు కూడా పెట్టలేడని. ఇప్పుడు వెంకటేశ్వర దేవుడు కాదు, అది కదా వాడి ఫీలింగ్. అక్కడ పనిచేస్తున్నాడు. దేవుడు కాదు అన్నా సరే ఆడు కూడేడుతున్నాడు. నిజమైన దేవుడు వెంకటేశ్వర. శివుడు దేవుడు కాదు, శ్రీశైలం దేవస్థానంలో పనిచేస్తున్నాడు. వీడి ఫీలింగు శివుడు దేవుడు కాదని. వీడి పేరు మళ్ళీ ఈశ్వరరావు. వీడు ఎండిపోయిన శవానికి మొక్కుతుంటాడు. ఈ ఎండిపోయిన శవం వీడు కూడెట్లే, ఆ శివలింగమే వీడు కూడెట్టింది. ఇప్పుడు ఎవరు నిజమైన దేవుడు? వాడు ఆలోచించుకోవాలి. ఆలోచించాలంటే అది మెదడు ఉండాలి. కానీ నేను ఒక కార్టూన్ చూసా. వాళ్ళు చర్చి లోపలికి వెళ్తున్నారు, బయట చెప్పులన్నీ పెట్టారు. ఆ చెప్పులు బ్రెయిన్ పెట్టేసి లోపలికి వెళ్ళారు. కాబట్టి బ్రెయిన్ ఇంకా వాడడానికి లేదు అక్కడ. అజయ్ బాబు కావచ్చు, ఇంకా విజయ్ బాబు కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళేగా. ఆ మాటకు వస్తే అతని పేరు విజయ్ కుమార్. అతను ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేయాలి అన్నాడు. మొన్న ఒక ఆవిడ ఎవరో ఒక తల్లి ఫోన్ చేసింది, గోరి తల్లి నైనా అంట. దేశాన్ని ముక్కలు చేయమన్నారు ఈ దరిద్రులు, తప్పు కదమ్మా అంటే, వాడు వీడు అనకన్నాడు. దేశాన్ని ముక్కలు చేయమన్న దరిద్రుల్ని వాడు వీడు అనకపోతే సార్ అంటారా? అసలు ఆలోచన ఎలా వస్తుంది వాడికి? భరతమాతకి ఎంతమంది భర్తలు అలా అనడానికి వాడికి ఆలోచన ఎలా వద్ది? ఈ పనికి వాళ్ళ బైబిల్ ఎక్కబట్టేనా? ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు సుబ్బారావు, వాళ్ళ తాత పేరు రఘునందనం. అంటే ఇక్కడ వాళ్ళకి పుట్టాడా? ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పగలరా ఎవడన్నా క్రిస్టియను? నా ముందు కూర్చోవాలంటే క్రిస్టియన్ అనేవాడు ఎవడైనా నేను చెప్పినట్టు చెప్పాలి. నా పూర్వీకులు క్రైస్తవులు కాదు, రాధమోహన్ చెప్పాడా? ఇలా చెప్పాలి. ఏమని? నా పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పగలరా ఎవడన్నా? మరి నిన్ను డైరెక్ట్గా ఎందుకు పుట్టించలేకపోయాడు? ఇక్కడ పుట్టించడం ఎందుకు? మళ్ళీ నీ పేరు మార్చుకోవడం ఎందుకు? జనాలను మోసం చేయడం ఎందుకు? చర్చిలో జానుబాబు ఎందుకు? బయటకు వస్తే రాంబాబు ఎందుకు? అసలు ఇంత దిగజారిన బతుకు నీకు ఇచ్చినోడు గాడ్ ఎలా అయ్యాడు? వాడు గర్వంగా చెప్పాలి, వివేకానందుడు వారసులం మేం, వివేకం ఉన్న వాళ్ళం, ఆనందం ఉన్న వాళ్ళం, పరమహంస వారసులం. వాళ్ళు పరమహింసకు వారసులు. వాళ్ళ చరిత్ర ఎవడో తెలుదు. ఎవడైనా పోపు నల్లోడయ్యాడా? అంతా తెల్లపోపులే. ఈ ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన ఎడారి దేశాలు అని మొదలుపెట్టాడు. అతను వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థిస్తారు? కొన్ని నాకు ఆ వీడియో చూడగానే మీరే గుర్తొచ్చారు ఫస్ట్. అతను కొన్ని నిజాలు చెప్పాడు కదా మొన్న. ఈ భారతదేశాన్ని క్రైస్తవులు, ముస్లింలు ఎన్నో వందల సంవత్సరాల నుంచి హిందువులు మతం మార్చాలని చూసి వాళ్ళ వల్ల కాలేదు అని వీడియో వచ్చింది, నేను చూశాను. కొన్ని వ్యాఖ్యలు సబబుగా చేశాడు. అతని అంటే ఆ సర్వజీవ భక్షగానే ఏదో పేరుంది అతనికి అని తింటారు కదా. అతనిది నేను అది కాకుండా పాత ఒకటి ఏదో చూశాను. అతను బుద్ధుణ్ణి వాళ్ళు డైనమైట్స్ అవి పెట్టి పేల్చేశారు ఆఫ్ఘనిస్తాన్లో. అక్కడికి వెళ్ళాడు ఇతను. ఆ మొక్కలైపోయిన బుద్ధుడి దగ్గర పెద్దది అది. అప్పుడు భారతదేశ ప్రభుత్వం అడిగింది, మేము దాన్ని తెచ్చుకుంటాం, మీరు దాన్ని పేల్చకండి అని. ఓకే. సో కానీ వాళ్ళకి బద్దలు కొట్టడం అనేది ఒక బేసిక్ థింగ్ కదా. విధ్వంసం మనకి విద్వాంసులు ఉండే దేశం, వాళ్ళది విధ్వంసకారులు ఉండే దేశం, అది తేడా. ఇంకా మొన్న వీడియో చూశాను, ఈ పందులు వీణ తబలా ఉంటే అన్ని బద్దలు కొడేస్తున్నాయి. అసలు మీరు వీణ వినండి, ఎంత వీణుల విందుగా ఉంటుంది. వీణుల విందు అంటే చెవులకి ఆనందం కలిగించుట. వీణ వాయిస్తే వీణులకు విందు. వయోలిన్ వాయులీనము, మనస్సల వాయు తరంగాల్లో తేలి ఆ గానం మన చెవులకు వస్తుంది. అలా మృదంగం, అలా కొమ్ముబూర, అలా
ఎన్నో వాద్యాలు మనస్సుకి రసపుష్టిని కలిగిస్తాయి. అక్కడ మనస్సే లేదు, ఇంకా రసం ఎక్కడ ఉంటుంది, పుష్టి ఎక్కడ ఉంటుంది, ముష్టి వాదలు. ఇప్పుడు అన్నట్టు కొత్త న్యూస్, పాకిస్తాన్లో వాళ్ళవన్నీ బద్దలు కొట్టేసేసి కూడి దొరకట్లేదని ఆ ఇనప కమ్మిలు అవి అమ్ముకుంటున్నారట. ఆలయాలు కూడా కట్టిస్తున్నారంట గురువు గారు. అవును, రీసెంట్ గా విన్నాను. ఆలయాలు కట్టడానికి ఎక్కడ పాకిస్తాన్లో కమిటీ ఏర్పాటు చేశారట. కాదమ్మా, వండర్ ఆఫ్ ద వరల్డ్ కాదు, ఆలయాల్ని మరుగుదొడ్లుగా మార్చినటువంటి పందులు, రాముల వారి గుడిని చికెన్ సెంటర్గా మార్చిన నీచులు వాళ్ళు గుడి కట్టించడం ఏంటి? వాళ్ళకి కూడి లేదు ఇప్పుడు యాక్చువల్, తెలుసా, తినడానికి లేదు. ఈ నోట్ల రద్దుని చాలా కుక్కలు వ్యతిరేకించినాయి కదా. ఎందుకు నోట్ల రద్దు చేశారు అప్పుడు? ఇప్పుడు పాకిస్తాన్ పడుకోవడానికి కారణం ఏంటి? నోట్ల రద్దు, తెలుసా. పాకిస్తాన్ బతికేంటి ఇప్పుడు? అర్థమైపోతుంది. $1 విలువ 289 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో చూపిస్తుంది. ఎందుకు నాన్న అంటే మనకంటే 4 times హైయెస్ట్. ఎందుకు అలా దిగజారిపోయారో అది వాళ్ళు చెప్తాను. వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ మంత్రి ఏం చెప్పాడు? మీరు చాయ్ ఎక్కువ తాకండి, ఒకవేళ తాగినా పంచదార తక్కువ వేసుకోండి. అది పాపిస్టి పాకిస్తాన్. వాళ్ళు బతకడానికి మన దేశం ఎలా డెవలప్ చేసుకుందాం అసలు కాన్సెప్ట్ లేదు, మనం ఎలా ఎదుగుదాం అసలు కాన్సెప్ట్ లేదు. వాళ్ళకు ఒకే లక్ష్యం, హౌ టు డిస్ట్రాయ్ ఇండియా. భారత్ నాశనం తప్ప పాకిస్తాన్ వికాసం అనేది లేదు. అసలు తన వ్యక్తి, తన సొంత దేశ అభివృద్ధి అనే కాన్సెప్ట్ లేకుండా, అడగడు బుడ్డగాడు 10 ఏళ్ళు కూడా ఉండవు బాలపంది, వాడు నేను పెద్ద యొక్క భారతదేశాన్ని నాశనం చేసేస్తాడు. పెద్ద మన దేశాన్ని బాగు చేస్తాను అనాలి కదా. అదే కాన్సెప్ట్ ఏంటంటున్నా. వాడికి ఆ చదువులు ఏంటి, అలాంటి దరిద్రులు మన దేశంలో కూడా తయారు చేస్తుంటారు. అయితే వాళ్ళు ఫుడ్ ఎందుకు దొరికేదంటే, వాళ్ళు ప్రింటింగ్ మెషిన్ ఉండేవాళ్ళకి బాగా. ఏం ప్రింట్ చేసేవారు? మన డబ్బులు ప్రింట్ చేయడం. ఆ డబ్బులు దాన్ని ఏమంటారమ్మా, ఏ నోట్లు అంటారు? దొంగ నోట్లు. అదనమాట. దొంగ కోళ్ళు పట్టే దేశంగా వాళ్ళు మారి ఈ దొంగ నోట్ల మీద బతికేవాళ్ళు. మొన్న వీడియో ఏంటంటే, ఓ పిల్లోడు ఓ బండి, ఏదో తోపుడు బండి, దాని నిండా కట్ల చూసా వీడియో? కట్ల ఏంటవి? ఇవే ఇప్పుడు పనికిరావు కదా. అదన్నమాట. ఆ విధంగా ఎక్కడ దెబ్బ కొడితే, అదే ఎవడు దెబ్బ కొడితే ఆ తర్వాత తెలుసు కదా, అలా కొట్టారు.